గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ సలీం బాషా, ఫ్యాకల్టీ ఆఫ్ ఎకనామిక్స్. ఈరోజు మనకు చిన్న టాపిక్ ఇంపార్టెంట్. జైన మత యొక్క సిద్ధాంతాల గురించి మనం వివరిద్దాము. జైన మతాన్ని స్థాపించిన వ్యక్తిని మనం ఏమని పిలుస్తామంటే ఋషభనాథుడు అని స్థాపించడం జరిగింది. మొత్తం జైన మతాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తులు తీసుకుని మొత్తం 24 మంది తీర్థంకులు ఉన్నారు. అందులో 23వ వ్యక్తిని మనము పార్శ్వనాథుడు అని పిలుస్తాం. 24వ వ్యక్తిని మనం తీసుకున్నప్పుడు వచ్చేసి మనకు వర్ధమాన మహావీరుడని సంబోధించడం జరుగుతుంది. వర్ధమాన మహావీరుడని పిలుస్తాం. ఇందులో ఈ జైన మత సిద్ధాంతాలను మొత్తం 5 ఉన్నాయి. ఒకటి అహింస, సత్యం, ఆశ్రయం మరియు అపరిగ్రహం మరియు బ్రహ్మచర్యం. అహింస, సత్యం, ఆశ్రయం, అపరిగ్రహం, బ్రహ్మచర్యం. ఇందులో 5 సిద్ధాంతాలు, 4 సిద్ధాంతాలు ఒకరు ప్రతిపాదించారు, 5వ సిద్ధాంతాన్ని ఒకరు ప్రతిపాదించారు. అహింస, సత్యం, ఆశ్రయం, అపరిగ్రహం ఈ 4 వచ్చేసి మనం ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు తీసుకోవచ్చండి? పార్శ్వనాథుడు ప్రతిపాదించడం జరిగింది. పార్శ్వనాథుడు ప్రతిపాదించాడు. 5వ బ్రహ్మచర్యం యొక్క సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి మనం ఎవరు తీసుకోవచ్చండి? వర్ధమాన మహావీరుడు తీసుకోవచ్చు. వర్ధమాన మహావీరుడు తీసుకోవచ్చు.